హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడాల్సి వస్తే ఎక్కువ ప్రేరణ గురించి మాట్లాడాలి. ప్రేరణ మీద హ్యూజ్ 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 రెస్పెక్ట్ పెరిగే ఒక ఎపిసోడ్ ఈరోజు. అంటే ఈరోజు ఎపిసోడ్ని 3 ఘట్టాలుగా విభజిస్తే లైవ్లో ఏకాప్రాయం నడుస్తుందండి, అది జరుగుతూనే ఉంది. ఎపిసోడ్ని కానీ 3 భాగాలుగా డివైడ్ చేస్తే, ఒకటి నిన్న గేమ్ని కంటిన్యూ చేస్తా ప్రేరణ నబీల్తో పోటీపడి మెజారిటీ ఆఫ్ ది ఓటింగ్ నబీల్ రావడంతో ప్రేరణ వెనుదిరిగింది. సో అక్కడ ప్రేరణ మాట్లాడిన తీరు, వాటన్నిటికంటే ముఖ్యంగా తనకి బాగలేకపోయినా ఆమె ఆడిన వే చూసారా, మగాళ్ళతో ఈక్వల్గా ఏమాత్రం తగ్గల. సో మనీ లాంటి వాళ్ళు ఆమెకు బాగలేదని మొన్న నువ్వు ఆ రీజన్ చెప్పొద్దు, నేను ఆడతాను ఆడగలనని జస్ట్ లైక్ దట్ మాట చెప్పటమే కాదు, అది రియాలిటీలో ప్రూవ్ చేసింది. సో కొన్ని గేమ్స్ ఓడిపోయినా కానీ ఆ రెస్పెక్ట్ పెంచుతాయి. ఇప్పుడు నబీల్ పృథ్వీ ఎండ్యూరెన్స్ టాస్క్లో నబీల్కి ఎందుకు అంత క్రేజ్ వచ్చింది? ఓడిపోయిన ఫైట్ ఇచ్చాడు. సేమ్ ఈరోజు ప్రేరణ అండ్ నబీల్ విషయంలో కానీ ప్రేరణకి అంత వచ్చింది. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే పృథ్వీ అండ్ నబీల్ ఆడిన గేమ్లో కూడా పృథ్వీకి అంత క్రేజ్ వచ్చింది. కొన్నిసార్లు ఓడినా కానీ ఆ గెలుపు అట్టుంటుంది. ఓడి గెలిచినా అంటాను చూసావా, అది ఆపాదించవచ్చు వీళ్ళిద్దరికి. సో మోస్ట్లీ నేను ప్రేరణకు ఎందుకు ఇస్తానంటే, సరే పృథ్వీ గురించి మాట్లాడతాను, ఆ గేమ్ గురించి. నిఖిల్ వాళ్ళు దెబ్బ అయిపోయాడు స్పేస్. అది ఒక రకంగా పృథ్వీని ముంచేసింది నిఖిల్, అక్కడ నబీల్ని తేల్చిందేమో సీత, అంతే, ఒక చిన్న స్పేస్ అంతే. అయితే చెప్పే కదా, ఈరోజు ఎపిసోడ్ని 3 ఘట్టాలుగా డివైడ్ చేస్తే వీళ్ళిద్దరూ ఆ పప్పీ టాస్క్లో ప్రేరణ ఆడిన తీరు ఎక్సలెంట్. ఆడపులి అంతే, నిజంగా ఆడపులి. మనం ఇచ్చుకోకూడదు, ఆడపులి అనేది జనాలు ఇవ్వాల. అలా ఇవ్వాల్సి వస్తే ఆడపులి అనే బిరుదు యాప్ట్ అంతే. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా గేమ్ ఆడటానికి ట్రై చేస్తాం చూసావా, అది స్పిరిట్ అంటే. సో నెక్స్ట్ 3 ఘట్టాలు ఒక ఘట్టం అది అయిపోయింది. రెండో ఘట్టం ఏంటి, పృథ్వీకి అండ్ దెన్ నబీల్కి పడ్డప్పుడు సంచాలక్గా ప్రేరణ తీసుకున్న డెసిషన్ ఏమైతే ఉందో, ఎక్కడే కానీ ఆమెను ప్రేరేపించడానికి ఇటు సైడ్ వాళ్ళు ఇది చేసినా కానీ ఎక్కడ లొంగకుండా, మీకు ఆ సూర్యవంశం సినిమాలో అనుకుంటా మీనాకి ఆయనకి పడకపోతే పెద్ద వెంకటేష్కి వచ్చేసి అప్పుడు కలెక్టర్ అయి ఉంటుంది, కింద ఏదో పడినట్టు పడి కాళ్ళకు మొక్కి తను కలెక్టర్గా తన 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 స్థాయిని నిలుపుకుంటుంది, నార్మల్ ఒక కోడలుగా దీవెనలు తీసుకుంటుంది. ఆ స్టైల్లో ఇక్కడ సంచాలక్గా ఎలా అంటే, ఇక్కడ కంప్లీట్గా ఇన్పుట్స్ ఇవ్వలేదంటే ఇచ్చింది పాపం ప్రేరణ, వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంతకు మించి ఇవ్వకూడదు, ఇంకా అంతకు మించి ఇవ్వడానికి పరిమితి ఒప్పుకోదు. ఇప్పుడేంటి, ఐఆమ్ ద మెగా చీఫ్ అనేది పెట్టడానికి ఐకి యామ్కి మధ్య స్పేస్ ఉంటుంది అనేది తెలియకపోవటం వాళ్ళ దౌర్భాగ్యం. నిఖిలే కొంప ముంచింది, ఐకి యామ్కి మధ్య స్పేస్ ఉండదు. అప్పటికి పృథ్వీ అడుగుతాడు పాపం, ఐఆమ్లో ఐకి యామ్కి మధ్య స్పేస్ ఉండాలి కదా బ్లాక్స్ పెట్టేటప్పుడు అంటే, ఏఎం రా అంతే అంటాడు. అక్కడ సీత క్లియర్గా చెప్పింది నబీల్కి, ఐకి యామ్కి పెట్టు, మెగాకి పెట్టు, చీఫ్కి పెట్టు స్పేస్ అని చెప్పింది. టప్ప ఆడతాడు. అసలు పృథ్వీ తప్పే పాపం, ఎర్రగా తీసి ఆడతాడు. బట్ కలిసి రాల, కాలం కలిసి రాకపోతే ఎవడేం చేయలేడు. నబీల్కి మెగా చీఫ్ అవ్వాలని రాసి పెట్టింది, బట్ యాక్చువల్ మెగా చీఫ్ అవ్వాల్సింది ఇక్కడ ఇతనే. ఆ 2 తప్పులు జరగకుండా ఉంటాయి. సరే, తప్పులు జరిగిన ఫైనల్ రిజల్టే ముఖ్యం కాబట్టి ఇక్కడ నబీల్ కూడా మనం తక్కువ చేసి చూడబలే, ఎందుకంటే ఆయనదేం తప్పు లేదుగా, ఆయన ఇన్పుట్స్ని బాగా వాడుకున్నాడు, ఆయన నీట్గా పెట్టుకున్నాడు. సో ఇక్కడ పృథ్వీని పొగిడే ప్రయాసంలో మన నబీల్ని హేట్ చేయాల్సినంత అవసరం లేదు. ఆ రోజు కూడా నేను అదే చెప్పా, చాలా బాగా ఆడిన నబీల్ ఎండ్యూరెన్స్ టాస్క్లో సూపర్ అని క్రెడిట్ ఇచ్చిన, ద సేమ్ టైం ముఖంలో చిరునవ్వు పోకుండా తినాడాడు ఎవరు, పృథ్వీ. సో వీళ్ళిద్దరు గేమర్సే, కాకపోతే దెబ్బేసింది మాత్రం ఒక్కోసారి నాకు నిఖిల్ అర్థం కాడబ్బా, కావాలని చెప్తాడు ఏమో కానీ అంతకుముందే అంటుంటాడు వాడికి అన్నీ తెలుసుకోవాలి, ఇంకా చీఫ్గా ఉండాలంటే లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, అన్నీ తెలియాలి, అది ఇది అని ఒక టాపిక్ నడుస్తుంది యష్మికి నిఖిల్కి మధ్య పృథ్వీ గురించి. ఇక్కడికి వచ్చి సలహా ఇస్తానే ఐకి యామ్కి మధ్య స్పేస్ ఉండదంట, అది టగ పెట్టేస్తుంది. అక్కడ ఎవరు గమనించరా, అంత తెలివైన వాళ్ళు అయితే యష్మి చెప్పొచ్చుగా, అరే నువ్వు తబ్బెట్టేవరా, ఐకి యామ్కి మధ్య స్పేస్ ఉందని ఆమె ఆపుతున్నా గట్టిగా మాట అంటే వినపడిద్దిగా. సో ఇక్కడ ఏం చెప్పింది, అరవద్దు అని చెప్తుంది. ఇద్దరికి ఇన్పుట్స్ ఈక్వల్గానే ఇచ్చింది, నబీల్కి కానీ పృథ్వీ కానీ. పృథ్వీ కంటే నబీల్ ఎందుకు ఎక్కువ అవుతాడు ప్రేరణకి, మన వాళ్ళ ఇది కానీ ఆమె కరెక్ట్గా సంచాలకగా చేసింది. సో ఫాస్ట్గా ఐఆమ్ ద మెగా చీఫ్ అనేది ఐకి యామ్కి మధ్య స్పేస్ ఇవ్వకుండా పెట్టినందుకు ఆయన ఇదైపోతాడు. సో వీళ్ళే గంట కొట్టు అంటారు, ఇంకా టైం ఉండేది.
ప్రేరణ ఏం చెప్తుంది, అన్ని బ్లాక్స్ యూజ్ చేసుకోవాలి అంటది. అంటే అక్కడ ఎంటీ బ్లాక్స్ కూడా ఉంటాయి. ఒక్కో వర్డ్కి మధ్య ఎంటీ అవుతుందో ఆ ఎంటీ బాక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు అన్ని బాక్సులు యూజ్ చేసుకోవాలంటే లాస్ట్ బాక్స్ ఫుల్ స్టాప్ అట్టు ఉండదుగా. లాస్ట్ ఒక వర్డ్లో ఒక లెటర్తోనే ఎండ్ అయ్యిద్దిగా. ఆ లెటర్తో ఎండ్ అయినప్పుడు ఎక్కడో ఒకటి స్పేస్ అనేది రావాలిగా. సో అంతకు మించి కూడా ఇవ్వకూడదు. అదే ఆమంటది. యష్మి వచ్చి ఓ పొలోమని ఏడుస్తాను, తప్పు చేస్తే వాడికి ఇవ్వాల్సిందే, నేను నీతో మాట్లాడనని ఏడుస్తుంటే యష్మి ఒక పక్క ఏడుపు, విష్ణు ఒక పక్క ఏడుపు, బో లైవ్లో చూడాలి. అలా ఎలా అని అన్యాయం జరిగిందే, ఎన్ని అనుకున్నామే అంటే ఏంటి అన్యాయం జరిగేది? అక్కడ చాలా కరెక్ట్గా బిహేవ్ చేసింది, పర్ఫెక్ట్గా బిహేవ్ చేసింది. అంటే రెండో ఘట్టంలో కూడా ప్రేరణ సూపర్ అనిపించింది. రైట్. తర్వాత మూడో ఘట్టం ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో ఎవరిని బయటికి పంపాలి అన్నప్పుడు మిడ్ నైట్ ఎలిమినేషన్ ప్రకటించి ఇక్కడ క్లియర్గా చెప్పాడయ్యా, ఆదిత్యకి లీస్ట్ ఓటింగ్ అని. ఇక్కడ నుంచి మళ్ళీ ఓటింగ్ కంటిన్యూ అవుతుందని చెప్పాడు. సో ఇక్కడ నుంచి ఓటింగ్లో ఆదిత్య బొమ్మ ఉండదు ఇంకా. ఎందుకంటే హౌస్ మేట్స్ డెసిషన్ ప్లస్ ఓటింగ్ డెసిషన్ కూడా కలిసింది ఇక్కడ. సో అక్కడ ఏది అన్యాయం జరగలేదు. ఆదిత్య కంటే నైనికాకి లీస్ట్ ఓటింగ్ అనేది మనం అనుకున్నది లీక్డ్ అప్డేట్ ఏదైతే ఉందో అది అబద్ధం. యాజ్ పర్ బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం కూడా బిగ్ బాసే ఉన్నాడు అని. ఇక్కడ చూడండి, ఎవరిని తీయాలి అన్నప్పుడు ఒక్కొక్క స్టెప్ జరుపుతా నిఖిల్ వచ్చి ఆదిత్యాన్ని చేస్తా 2 days నుంచి బాగా ఆడాడు, బట్ ఫస్ట్ నుంచి ఆడితే బాగుండేదేమో అన్నట్టు ఆయన జరుపుతాడు. మణికంట ఆదిత్య వేసాడు దెబ్బ, చూసారా? మామూలు వ్యక్తి అయితను. మనిషికి బీపీ లెవెల్ ఉంటే పెరక్కి ఏం జరుగుతాయి? కనీసం ఆయన వెళ్ళేటప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి. అంటే ఇతనికి చిన్నది ఏదన్నా జరిగినా, చిన్న ఒక చాక్లెట్ లేకపోయినా, ఒక బిస్కెట్ రాకపోయినా, ఇతని విషయంలో ఏదైనా అన్యాయం జరిగినా గంటలు ఏడ్చే ఇతను ఓ పక్క దువ్వుతా, అరే నువ్వు సేవ్ అయ్యావని ఈయన ఆనందపడుతుంటే ఆయనకి ఇన్పుట్స్ ఇస్తా, మనీని ఏమనొద్దురా, నబీల్ని ఏమనొద్దురా అని వాళ్ళిద్దరిని గెలుపుతా ఇతనుంటే, మనీకి వీలైనంత వరకు హెల్ప్ చేసే ప్రొసీజర్ ఇతను ఫాలో అయితే వేసేసాడు దెబ్బ. ఈ పరంగా చూస్తే నెక్స్ట్ నబీల్కే దెబ్బ. నబీల్ బాగా హెల్ప్ చేసుకున్నాడు, నువ్వు సూపర్ అంటున్నాడు, నెక్స్ట్ నబీల్కే వేసేస్తాడు. సో అటువంటి క్యారెక్టర్ అయింది. క్యారెక్టర్ అనేది కొంచెం విత్డ్రా చేసుకున్నారే. అంటే అటువంటి మెంటాలిటీ అయింది. ఏమన్నా అసలు గేమ్ ఆయన విపరీతమైన ఫేక్ పర్సన్ ఇతను. ఇంట్లో ఎవరన్నా ఫేక్ ఉన్నారంటే ఫేక్ ఇస్తే ఫేకోభ్య. చాలామంది హక్కుల గురించి కూడా మాట్లాడేటప్పుడు ఒక టాపిక్ చేస్తున్నారు. నేను కూడా అన్నా, ఎదుటి వాళ్ళకి ఇష్టం లేకపోతే చెప్పాలి అని. కరెక్టే, మనకి ఇష్టం లేకపోతే హక్కు చేసుకునేటప్పుడు చెప్తే ఆయన చేయడు. బట్ ఆయన యొక్క థాట్ ప్రాసెస్ చూడండి. స్ట్రాంగ్గా బిగ్ బాస్ చెప్పాడు కాబట్టి ఎస్పీ ఊరికి ఆపుకోగలుగుతున్నాడు. సో మిగిలిన వాళ్ళ విషయంలో ఆపుకోగలుగుతున్నాడు ఆయన. సరే, అది నార్మల్ హగ్గు అనేది హగ్గు కల్చర్. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్ తెలియజేయాలంటే హగ్గే ఒక ఇదైంది. నువ్వు ఎప్పుడు పాతకాలం వాళ్ళు అని అనుకున్న ఎవరన్నా హగ్ అనేది ఎక్స్ప్రెషన్ అయినప్పుడు ఇక్కడ కెమెరాలు ఉన్నాయా చూడక్క, ఎందుకు నీ కెమెరాలతో పని ఏంది? నువ్వు చేసేది నార్మల్ సిస్టర్ బ్రదర్ హగ్గే కదా. సో చూడండి, ఇతని గేమే వరస్ట్ గేమ్ మణికంఠ. అంటే ఇతరుల గేమును తొక్కేసి బయటికి రావాలి. అఫ్కోర్స్ రావచ్చు, ఆయనకు ఓటింగ్ రావచ్చు, సింపతి పెరగవచ్చు. చివరికి వచ్చేసరికి ఎంత పూల్స్ని చేశానరా నేనే అంటాడు. నేను ఒక ఇదిగా వెళ్ళాను, నాకు తెలిసి వీళ్ళందరూ బచ్చాలు అని వచ్చి లాస్ట్ ఏ విన్నరో రన్నరో థర్డ్ పొజిషన్లో వచ్చాక అప్పుడు చెప్తాడు. అప్పుడు ప్రతి శ్రీను వైట్ల సినిమాలో టెంప్లెట్ ఉంటుంది చూడు, లాస్ట్లో బ్రహ్మానందం ఫస్ట్ హీరో అనుకుంటాడు, లాస్ట్కి వచ్చేసరికి ఒక బ్లఫ్ గేమ్ అయ్యింది. అప్పుడు బ్రహ్మానందానికి ఫీజులు ఎగిరిపోయి అని అంటాడు, చూసావా? అట్లా ఈ ఓటు వేసిన వాళ్ళందరూ అని అట్ట అనాలి ఆయన దృష్టిలో. అంత వరస్ట్ గేమ్ ఆయన ఆడబోయే గేమ్. అసలు ఏందో ఆయన అసలు ఎమోషన్స్ని ముందు పెట్టుకొని అసలు ఇవన్నీ వదిలిపెట్టండి అబ్బా. ఆయన గేమ్లో చెప్పిన అబద్ధాలు ఏంది? వాళ్ళ స్టెప్ డాడీని ఇన్సల్ట్ చేశాడు నన్ను అన్నాడు, మళ్ళీ స్టెప్ డాడీ లవ్ కావాలంటాడు. నా వైఫ్ నన్ను వదిలేసింది అంటున్నాడు, నా బిడ్డ నాకు గుర్తు వస్తుంది అంటున్నాడు. అసలు ఎవరైనా రిలేషన్కి వాల్యూ ఇచ్చే పని అయితే సంధి చేసుకుంటారు ఎవరైనా. ఏ ఇంట్లో గొడవలు ఉండవు. ఇతను చేసిన పనులన్నీ ఏదో పనులు చేసి ప్రతి వాళ్ళ దగ్గర మీద, అంటే ఇంట్లో వాళ్ళ మీదే ఆయన పాయింట్స్ పెట్టగలిగినప్పుడు అఫ్కోర్స్ కంటెస్టెంట్స్ ఎంతండి అది కూడా అర్థం చేసుకోవటంలా. జై మణికంఠ ఆర్మీ. నీకు అసలు రివ్యూ చెప్పడం చేత కాదు, మణికంఠని ఏదని అంటే ఇదేమి విషయం రా బాలరాజు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. స్వామి, మీ మణికంఠ నచ్చకపోతే అవసరం లేదు, సో మీరు నా రివ్యూస్ బాయ్కాట్ చేసినా పర్లా. మణికంఠ గేమ్ మాత్రం వరస్ట్గానే కంటిన్యూ అవుతుంది. ఇంకొకసారి ప్రూవ్ అయింది అది.
పక్కన వాళ్ళనే ఇది చేస్తా ఏమనంటే గేమ్ అంటాడు. నాకు బంధాలు బంధుత్వాలు లేవు అంటాడు. ఇతని విషయంలో బంధాలు కావాలి అందరికీ. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు, మిమ్మల్ని పట్టించుకోలేదురా, నాకెంత ఏడుపు వస్తుందిరా అంటాడు. సో నువ్వెవరిని పట్టించుకుంటున్నావు ఆ ఇంట్లో? నువ్వేమో ఇండివిజువల్ గేమ్ ఆడాలన్న పేరు రావాలి బయట. నాకు బంధాలు బాంధవ్యాలు వద్దు, నేను ఒక ఇండివిజువల్ ప్లేయర్ అనే పేరు రావాలి. నీ నామినేషన్స్ వేరు, రిలేషన్స్ తేకూడదు, బయటికి ఏం వేరు అంటావు. మళ్ళీ నేను తీయకపోతే అరే నేను మీ గ్రూప్ కదరా, నువ్వంటే నాకు ఎంత ఇష్టం రా, తీలేదని ఫీల్ అయ్యా అంటాడు. నీ బొమ్మ దిగిపోవడానికి నువ్వు మళ్ళీ రిలేషన్ ఎందుకు? నువ్వు ఎంతో కొంత బాగుంటుంది. నబీల్ ఆదిత్య వచ్చానేగా లాస్ట్ 2 డేస్ నుంచి. నైనికా నీకు నామినేషన్ వేసిందిగా, కానీ నువ్వు ఆదిత్యాన్ని వేసేసావుగా. ఎక్కడ ఇట్లా ఉంటుంది ఆయనతోటి. ఓకే, ఆయనకేమీ లేదు. ఒక వీక్ క్యాండిడేట్ని పంపించేద్దాం ముందు, లాస్ట్లో కూడా ఆయన ఇదున్నాడు. ఆ విషయాన్ని చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేస్తాడు ఆయన, మీరు కానీ గమనిస్తే ఈ సీజన్లో. అసలు ఆదిత్య అన్న ఎప్పుడైతే సేవ్ అన్నాడో నా గుండె లగడగలగడబడబడబడం కొట్టుకుంది అని చెప్తాడు నైనికాతోటి. ఎందుకంటే నేను సోనియా ఉన్నాము, అసలు పోవాల్సింది ఆదిత్య కదా, సోనియా ఎలాగో నాకంటే పవర్ఫుల్ కాబట్టి ఇంక నేనే పోతా అన్న భయం ఆయనకి. సో ఎక్కడ ఆదిత్య మిగులుతాడో, ఎందుకు వచ్చిన బాధ తోసేద్దాం ఆదిత్య అన్న ఫీలింగ్ ఏంది. వాట్ ఏ గేమ్ అబ్బా. తర్వాత నబీల్ వచ్చి విష్ణుని కొన్ని పదాలు వాడావు. సో దాని మూలాన 2-3 కొన్ని వేరే లాంగ్వేజ్లో వాడిద్ది కదా అది. ప్లస్ నువ్వే అంటున్నావు నేను ఎందుకు ఆడాలని, ఇవన్నీ నెగిటివ్గా వెళ్ళి ఉంటాయి కాబట్టి నువ్వు వెళ్తావేమో అనుకుంటున్నా అని నబీల్ అంటాడు. నెక్స్ట్ ప్రేరణ వచ్చి నైనికాని ఫాస్ట్ 2-3 డేస్లో ఆదిత్య గారు హీ ప్రూవ్డ్, బట్ నైనిక ఎందుకో లాస్ట్ 2 వీక్స్ నుంచి కనపడలేదంట. ఇది 3వ ఘట్టం. ఓవరాల్గా చూడండి, ఈరోజు ప్రేరణ ఈ యొక్క ఎపిసోడ్ని మూడు భాగాలుగా డివైడ్ చేస్తే, ఫస్ట్ ఏమో ఆ పప్పీ టాస్క్, నెక్స్ట్ ఏమో సంచాలక్ టాస్క్, థర్డ్ ఏమో ఎవరు పోవాలి అనే టాస్క్లో నిజం చెప్పండి, ఈరోజు ఉన్న ముగ్గురులో విష్ణువా, ఆదిత్య గారా, నైనిక అంటే మెజారిటీ ఆఫ్ ది ఓటింగ్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది నైనికాకే. కాబట్టి మీరు ఎక్కడైనా పోల్ పెట్టుకోండి. సో మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ నైనికాది ఎలా అన్నారో అక్కడ ఆమె థాట్ ప్రాసెస్ కూడా చూడు ఎలా గెలిచిందో. సో అందుకే నేను చెప్పింది ఈరోజు ఓవరాల్గా ప్రేరణ సూపర్ అంతే. కానీ అయ్యా బిగ్ బాస్ ఫ్యూచర్లో నువ్వు మాత్రం యష్మి గారిని మాత్రం సంచాలకుగా పెట్టొద్దు స్వామి. వామ్మో, ఒప్పు లేదు తప్పు లేదు, నాకు నచ్చితే నేను ఇంక ఇచ్చేస్తా తిడుతుందేమని. నువ్వు ఆ మాత్రం హెల్ప్ చేయలేవా? ఏమో తొక్క అక్కడ అందరూ చేసుకున్నారు, లాగాల్సింది కదా మనం అంటుంది. అట్లా లాగటం కాదే, అక్కడ నేను సంచాలకుని నేను అలా చెప్పకూడదంటే అర్థం చేసుకోదే. ఓరి దేవుడా, యష్మిని సంచాలకుగా పెడితే అయిపోయినట్టే. ఆల్రెడీ ఒకసారి ప్రూవ్డ్ 250 గ్రామ్స్కి దగ్గర ఉందన్నా కానీ మణికంఠ నెత్తి పడేసింది పక్కన. అప్పుడు మణికంఠ అంటే పడితే సీతకి ఇవ్వాలని కాబట్టి. అదే సీత పృథ్వీ ఉన్నారనుకో సీతని ఎత్తి పడేసేది. సో అంత ఫేవరెటిజంతో సంచాలక్ చేస్తే దయచేసి తోటి గుర్తుపెట్టుకో బిగ్ బాస్, యష్మినిగా సంచాలకుగా వద్దు ఎప్పుడు. ఈరోజు ప్రూవ్డ్, ఇంకా ఎన్నిసార్లు ప్రూవ్ చేస్తావు? ఒకసారి ఆమె సంచాలకుగా డిజాస్టర్, కంప్లీట్గా ఒక సైడు తీసుకునే వాళ్ళని సంచాలకుగా పెడితే ఆ సంచాలకు ఉన్న ఇది పోద్ది. ఓకే, సో అది చెప్పాలనిపించింది. తర్వాత సీత ఆదిత్య వెళ్ళిపోవాలని చెప్తే, ఎందుకంటే విష్ణు నైనిక నా బెస్ట్ ఫ్రెండ్ అని. పృథ్వీ కూడా నైనిక పేరు చెప్తాడు. లాస్ట్ 2 వీక్స్లో ఆమె కెపబిలిటీ నాకేం కనిపించలేదు అంటాడు. సూపర్, అంతే, బాగా చెప్పాడు పృథ్వీ కూడా. తర్వాత యష్మి వచ్చి ఆదిత్య గురి గట్టిగా ఆప్షన్ చెప్పే, ఒపీనియన్ చెప్పే విషయాలు ఆయన చాలా ల్యాక్ అవుతున్నారు కాబట్టి అని చెప్తాడు. సో తర్వాత బిగ్ బాస్ వచ్చి మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, కానీ ఓటింగ్ ప్రకారం ఆదిత్య గారి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయేది అని చెప్తాడు. సో ఆదిత్య ఎవిక్ట్ అయ్యారు, మిగతా వారు ఓటింగ్ కొనసాగుతుందంటారు. అక్కడ ఆల్రెడీ మనం అనుకున్నట్టే ఆల్రెడీ ప్రేరణ ఆశ్చర్యచిత్రాలు అయిపోతుంది లైవ్లో. ఈ రివ్యూ చేసే ముందు నబీల్ 2 డేస్కి అంత ఓటింగ్ పడుతుందంటారు మణికంఠకి అంటుంది. సో ఇది ఆల్రెడీ మనం అసలు ఇది జరగంగానే దీని మీద ఒక స్పెషల్ అనాలిసిస్ చేసాం. మీకు ఎంతమంది గుర్తుంటుందో, ఆశ్చర్యచకితులు అవుతారు ఒక్కొక్కరి హౌస్ డైనమిక్స్ని మార్చే ఎపిసోడ్ అని. అదనమాట నా ఉద్దేశం. నైనికానే వెళ్ళాలని కాదండి, మీకు అర్థమవుతుందో లేదో. అట్లీస్ట్ వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉందో చెప్పడం నా ఉద్దేశం. అంటే మణికంఠ ఎంత అటువంటిప్పుడు నువ్వు చూపికు బంధాలు అన్నా, నువ్వు చాలా చెప్పావన్నా, అన్నా నువ్వు కానీ బయటికి వెళ్తే మా డాడీతో చెప్పన్నా ఇట్లా అంటే ఈయన ఉండాలా? ఈయన మాటని వాళ్ళ స్టెప్ డాడీకి చేరవేయడానికి ఆదిత్య బయటకు నూకేయాలా? ఊరే స్వామి, ఏమి గేవరా నాయన ఇది. మళ్ళా దానికి అంటే నువ్వు వెళ్తేనే అన్నావు, ఒకవేళ నేను ముందు వెళ్తే నేనే చెప్పుకుంటాను అంటాడు.
చూడండి అసలు ఇతని గేమ్ స్టైలు మామూలు గేమ్ స్టైల్ కాదు. పిచ్చి, మెంటలు, బీపీ అన్నీ ఇదైపోతాయి. సో, ఒకటి ఇతనికి కంటెంట్ అన్నా కొంచెం తగ్గిస్తే ప్రేక్షకులు బతుకుతారు. కంటెంట్ తగ్గించలేకపోతే నార్మల్ నార్మల్ పొజిషన్‌లో పెట్టే విషయాలు కూడా వాళ్ళు చేయొచ్చు గట్టిగా. కొంచెం నువ్వు తగ్గాలి నాయనా ఇట్లా ఎమోషన్‌గా ఇదైతే మాత్రం ఇంకా ఇదే అన్నట్టు. ఇప్పుడు 'బిగ్ బాస్' షో అనేది ఎంతో కొంత ఒక 4 నెలల షో 'బిగ్ బాస్' లవర్స్ ఏందంటే దాన్ని ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఎంత రియాలిటీ షో అయినా దాంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువ కోరుకుంటారు. పొద్దున్నే సాయంత్రం దాకా ఏడుస్తానే ఉంటే ఏం ఎంటర్‌టైన్‌మెంట్ రా స్వామి ఇంకది. మధ్యలో కూర్చొని అది ఏదైనా టాస్క్ జరుగుతుంటే మధ్యలో కూర్చొని నేను ఇదిరా అంటాడు. ఆ ఏడ్చిన అరగంటకి మళ్ళా స్విమ్మింగ్ పూల్ దగ్గరికెళ్ళి, అంటే నా ఉద్దేశ్యం అది కాదురా, మిమ్మల్ని బ్యాట్ చేయాలని నాకెందుకుంటదిరా, నేనలా చేయపోతే నాకు ఓట్స్ ఎక్కడ పడవోననేరా అంటాడు. ఇది ఏమి గేమురా బాలరాజు? నమస్తే స్వామి. ఇంతకు మించి ఇంకెక్కువ చెప్పాలని రావటం లేదు. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.